ఓం శాంతి. ఈరోజు జూన్ 24 తేదీ 2026. జగదాంబ మాతా స్మృతి దినం సందర్భంగా వినిపించేందుకు వారి ద్వారా ఉచ్చరింపబడిన మధుర మహావాక్యాలు. రివైజింగ్ డేట్ 1957. ఈ కర్మక్షేత్రంలో అనాది అయినది. మీరు కర్మను వదలకూడదు, కానీ కర్మయోగిగా అవ్వాలి అంటున్నారు మమ్మ. ఈ సృష్టి కర్మ పొలము. ఇక్కడ మానవులు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో పరమాత్మకి కూడా పాత్ర ఉంది కదా అంటున్నారు మమ్మ. కానీ వారు ఆత్మలలాగా జనన మరణాలలోకి రారు. ఆత్మలలాగా వారి కర్మ ఖాతా తలక్రిందులు అవ్వదు. నేనైతే కేవలం ఆత్మలైన మిమ్మల్ని విముక్తులుగా చేయటానికి వస్తాను, కనుక నన్ను లిబరేటర్, బంధనం నుంచి విడిపించే గతి సద్గతి దాత అని అంటారు అంటున్నారు బాబా. ఆత్మపై మాయ బంధనం ఏదైతే తయారైందో దానిని తొలగించి పవిత్రులుగా చేస్తాను. ఆత్మలను సర్వ బంధనాల నుండి విడిపించి తిరిగి తీసుకుపోవటం నా పని అని వారు అంటారు అంటున్నారు మమ్మ. కనుక సృష్టి యొక్క అనాది నియమము, పద్ధతి ఏదైతే ఉందో దానిని కూడా తెలుసుకోవాలి. సృష్టి పెరుగుతుందంటే పెరుగుతూనే ఉంటుంది అని కాదు కదా అర్థం, తక్కువగా కూడా అవుతుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం అనేది ఉంటుంది. ఈ శరీరానికి కూడా నియమం అనేది ఉంది. ముందు బాల్యం, తర్వాత కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యము. వృద్ధులుగా కూడా త్వరగా అవ్వరు. వృద్ధులుగా అవుతూ అవుతూ శిథిలావస్థకు చేరుకుంటారు. కనుక ప్రతిదీ కూడా పెరగటము, మరలాది అంతమవ్వటము, ఇది కూడా నియమము అంటున్నారు మమ్మ. ఇదే విధంగా సృష్టి యొక్క జనరేషన్కి కూడా, అంటే తరానికి కూడా నియమం అనేది ఉంది. జీవితంలో కూడా స్టేజెస్ అనేది ఉంటాయి. జన్మలకి కూడా స్టేజెస్ ఉన్నాయి. గతించిన జనరేషన్కి కూడా స్టేజెస్ ఉంటాయి. ఇదే విధంగా అన్ని ధర్మాలకి కూడా స్టేజెస్ ఉన్నాయి. ముందు ఏ ధర్మం అయితే ఉంటుందో అది చాలా శక్తి కలదిగా ఉంటుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎవరైతే వస్తారో వారి శక్తి తక్కువైతూ ఉంటుంది అంటున్నారు మమ్మ. ఈ అన్ని విషయాలను బాగా అర్థం చేసుకోవాలి అని మమ్మ తెలిపిస్తూ ఉన్నారు. ఈ లెక్కతో బాబా కూడా నాకు కూడా ఇందులో పాత్ర ఉంది అని అంటారు. నేను కూడా ఆత్మను, గాడ్ అయిన నేను వేరే ఏమిటో కాదు. నేను కూడా ఆత్మనే, కానీ నా కర్తవ్యం చాలా పెద్దది మరియు ఉన్నతమైనది. అందుకనే నన్ను గాడ్ అని అంటారు అంటున్నారు బాబా. మీరు మనుష్యులు, మీ సంతానం కూడా మనుష్యులే. అలాగా మీరు ఆత్మలు, మీకు తండ్రినైన నేను కూడా ఆత్మనే. ఆత్మలో ఎటువంటి తేడా ఉండదు, కానీ కర్తవ్యంలో చాలా పెద్ద తేడా ఉంది. కనుక నా కర్తవ్యం ఏదైతే ఉందో అది అన్నింటికంటే భిన్నమైనది అని అంటారు. నేనైతే ప్రపంచం యొక్క క్రియేటర్ను, వాళ్ళైతే ధర్మం యొక్క క్రియేటర్స్ అయినారు. ఆ ఆత్మలు ఎలా అయితే వారి పనిని వారి సమయం అనుసారంగా చేస్తారో అలాగే నేను కూడా నా సమయంలో వస్తాను. నా కర్తవ్యం చాలా విశాలమైనది, నా కర్తవ్యం చాలా గొప్పది మరియు అన్నింటికంటే అద్భుతమైనది, అసాధారణమైనది. కనుకనే మీ పని విలక్షణమైనది అని అందరూ తండ్రికి చెప్తారు. వారిని సర్వశక్తివంతుడు అని కూడా అంటారు. అన్నింటికంటే శక్తివంతమైన పని ఆత్మలను మాయ బంధనం నుండి విడిపించటం మరియు కొత్త ప్రపంచ స్థాపన చేయటం. కనుకనే వారిని ఇంగ్లీష్లో హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ ప్రపంచంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యము ఉంటాయి. తత్వాలు మొదలైనవన్నీ కూడా మారిపోతాయి. కనుక వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు అంటున్నారు మమ్మ. రెండవది గాడ్ ఈజ్ ట్రూత్. భగవంతుడు సత్యము అని అంటారు కదా. సత్యం అంటే ఏంటి?
ఎందులో ట్రూత్ ఉంది? అయితే కొంతమంది చెప్తారు కదా, ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళే గాడ్. గాడ్ అంటే సత్యం మాట్లాడేవాళ్ళు అని. కానీ గాడ్ ఈజ్ ట్రూత్ అంటే అర్థము ఏంటి అనేది, ఇప్పుడు దానికి గల అర్థమే గాడే స్వయంగా వచ్చి అన్ని విషయాల సత్యతను తెలియజేస్తారు. గాడ్ ఈజ్ ట్రూత్ అనగా గాడ్ మాత్రమే ట్రూత్‌ను తెలియజేస్తారు. ఎందుకంటే వారిలోనే సత్యత ఉంది. కనుకనే వారిని నాలెడ్జ్‌ఫుల్ అని అంటారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ బ్లిస్. గాడ్ నోస్, ఈశ్వరుడికి తెలుసు. కనుక తప్పకుండా విశేషంగా తెలుసుకునే విషయాలు ఉన్నాయి కదా. వారికున్న మహిమకు అర్థం ఏమిటి అంటే, ఈ ప్రపంచం ఏదైతే దిగజారిపోయి ఉందో అది ఉన్నతంగా ఎలా అవ్వాలి, ఈ చక్రం యొక్క విషయాలు వారికే తెలుసు. అందుకే గాడ్ నోస్ అంటారు అనేది మమ్మ తెలిపిస్తూ ఉన్నారు. మనుష్యుల గురించి తెలుసుకోవటం హద్దు యొక్క విషయం. మనుష్యులను అల్పజ్ఞులు అని కూడా అంటారు కదా. పరమాత్మ అయితే సర్వజ్ఞుడు అని అంటారు. ఇంగ్లీష్లో నాలెడ్జ్ఫుల్ అంటారు, అనగా సర్వం తెలిసిన వారు అని అర్థం. మరి ఎవరైతే సర్వజ్ఞుడిగా ఉన్నారో వారికే ట్రూత్, సత్యం అనేది తెలిసి ఉంటుంది. విషయాలను గురించిన యథార్థమైన జ్ఞానం ఎవరి వద్ద ఉంటుందో వారు తప్పకుండా అది అందరికీ తెలిపిస్తారు కదా. తమకు తెలిసినా కూడా ఒకవేళ ఇతరులకి అది తెలిపించలేదు, ఇవ్వలేదు అంటే దాని వలన మనకు లాభం ఏంటి? వారికి తెలిసిన వాటితో మనకు లాభం కలుగుతుంది కదా తండ్రి ద్వారా. అందుకే కదా మనం వారి యొక్క క్వాలిఫికేషన్స్ను గాయనం చేస్తాము అని మమ్మ తెలిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే వెంటనే ఓ భగవంతుడా ఇక నువ్వే చేయాలి అని అంటాం కదా. మమ్మల్ని చూసుకో, దయ చూపించు, నా దుఃఖాన్ని దూరం చెయ్యి అని మనం ఆ తండ్రిని అడుగుతాం కదా. అంటే వారితో ఒక సంబంధం అనేది ఉంది కనుకనే వారిని ఈ విధంగా గుర్తు చేస్తాం మనము అంటున్నారు మమ్మ. అంటే వారే మనకు సహాయం చేస్తారని కూడా మనం భావిస్తాము. కష్టకాలంలో ఎవరైనా మనకు సహాయం చేస్తే వీరు నాకు సహాయం చేశారు అని మనస్సులో అనుకుంటాం కదా. సమయానికి రక్షించారు అని మనస్సులో వారిపైన ప్రేమ అనేది కలుగుతుంది. అలాగే పరమాత్మ కూడా మనకు సహాయం చేశారు కనుక పరమాత్మ పట్ల కూడా మనకు ఇటువంటి ప్రేమ అనేది ఉంది అని మమ్మ అంటూ ఉన్నారు. భగవంతుడి పని ఇలా సహాయం చేయటం మాత్రమే కాదు. అంటే ఇదే అనుకోకండి, వారిది చాలా పెద్ద పని కదా. ప్రపంచానికి సేవ చేస్తారు. ప్రపంచానికి సంబంధించి వారి కార్యాలు అనేది ఉంటాయి. మనం కూడా మంచి కర్మలు చేస్తేనే ఆ కర్మ ఫలం లభిస్తుంది. మంచి చెడు కర్మల లెక్క అనేది ఉంటుంది. దానిని కూడా మనం పొందుతూ ఉంటాము అంటున్నారు మమ్మ. అల్పకాలికమైన సుఖమైతే బుద్ధి ఆధారంతో లభిస్తుంది. కానీ వారు ఏ జ్ఞానం అయితే ఇస్తున్నారో తండ్రి, దానితో సదా సుఖాన్ని మనం పొందుతాము అంటున్నారు మమ్మ. అంటే పరమాత్మ కార్యం అనేది భిన్నమైనది అని కదా అర్థము. అందుకే నేను వచ్చి కర్మల యొక్క యథార్థమైన జ్ఞానాన్ని ఇస్తాను అని పరమాత్మ అంటారు. దీనిని శ్రేష్టమైన కర్మయోగము అంటారు. ఇందులో కర్మను కానీ ఇంటిని కానీ విడిచిపెట్టే విషయం ఏదీ లేదు అంటున్నారు మమ్మ. కేవలం మీ కర్మలను పవిత్రంగా ఎలా చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మాత్రమే నేను ఇస్తాను అని తండ్రి చెప్తారు. కనుక కర్మలను పవిత్రంగా చేసుకోవాలే కానీ కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మ అయితే అనాది అయింది. బాబా అంటారు, నేను ఈ చిన్నని సంగమ యుగంలో మీ దేశంలో అంటే ఈ స్థూల ప్రపంచంలోకి మీకోసం వస్తాను. కనుక కనీసం ఎంత సమయం ఉంటే అంత సమయం మీరు నా గురించి ఆలోచించండి అని బాబా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం శ్రమ చేయాల్సి ఉంటుంది కదా.
ఇప్పుడు మీరు ఏదైనా చేసి పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞను చేయండి. మీ దృఢతను ఉంచుకోండి. మీ ధారణలలో ఉండేందుకు పూర్తి ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. అందరూ తమ సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. ఈ అనవసరమైన జంజాటాలతోనే మీరు దుఃఖాన్ని పొందుతున్నారు. ఆ జంజాటాల నుండి ఎలా విముక్తి పొందాలో నేను చెప్తాను అంటున్నారు బాబా. అయినా కానీ అనేక సాకులు చెప్పటం ఇదెక్కడి పద్ధతి అని బాబా అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి మన ఈ జీవితం న్యాచురల్ యోగి జీవితం కదా. అలాగ ఉండాలి. ఎందుకంటే యోగము అంటే నిశ్చయము కనుక ప్రతి సమయము నిశ్చయాన్ని స్థిరంగా పెట్టుకొని ప్రాక్టికల్గా ఆ స్వరూపంగా అవ్వాలి అంటున్నారు మమ్మ. మీ ముఖము సదా సుఖ స్వరూపంగా రమణీయంగా కనిపించాలి. ఎటువంటి అశుద్ధ సంకల్ప వికల్పాలు ఉండకూడదు. ఈశ్వరీయ ఆనందంలో మగ్న స్థితిలో ఉన్నట్లయితే ఎటువంటి అశుద్ధ సంకల్ప వికల్పాలు ఉత్పన్నమవ్వవు. ఏ కార్యం చేసినా అందులో సాధారణత అనేది కనిపించకూడదు. సాధారణతను శ్రేష్టతలోకి మార్చండి. ప్రతి కార్యంలో సహనశీలత మరియు వాణిలో సరళతను ధారణ చేయండి. అప్పుడు సర్వీస్లో సఫలత కనిపిస్తుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.